సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే మిత్రాని, 95 న్యూస్ ఆధ్వర్యవే మనం స్పోకెన్ సాన్స్క్రిట్ క్లాసెస్ ప్రారంభం చేసుకున్నాం. ఈరోజు అన్యాన్ నూతనాన్ పాఠాన్ జ్ఞాతుం ప్రయత్నం కుర్యామా. ఈరోజు కొత్త పాఠాలు నేర్చుకోనికే ప్రయత్నం చేద్దాము. పూర్వేకవారం అహం పూర్వం ఉక్తాన్ సర్వానపి పాఠాన్ పునఃస్మరణం కరోమి. ఒకసారి మనం నేర్చుకున్నటువంటి పాఠాలను పునఃస్మరణం చేసుకుందాం. ఏమేమి నేర్చుకున్నాం మనం? ముందు మమ నామ, భవతః నామ కిం, భవత్యాహ నామ కిం అనే పాఠం నేర్చుకున్నాం. అంతేకాకుండా అహం, భవాన్, భవతి అనే పాఠాన్ని కూడా మనం నేర్చుకున్నాం. అదేవిధంగా ఆం, న, వ ఈ పదాలను ఏ విధంగా సంస్కృతంలో వాక్య నిర్మాణం కృత్వ అస్మాభిః భాషణీయం భవతి అన్న విషయాన్ని కూడా మనం నేర్చుకున్నాం. అదేవిధంగా అస్తి నాస్తి అనే విషయాన్ని అనేటువంటి ఈ సంస్కృత భాషా పదాలను మనం నేర్చుకున్నాం, వాక్య సహితంగా నేర్చుకున్నాం. అదేవిధంగా అత్ర, తత్ర, కుత్ర, అన్యత్ర, సర్వత్ర, ఏకత్ర, బహుత్ర ఇవి కూడా నేర్చుకోవడం జరిగింది. తస్య, కస్య, తస్యాహ, కస్యాహ అనే పాఠాలను కూడా మనం నేర్చుకున్నాం. ఏతస్య, ఏతస్యాహ, మమ, భవతః, భవత్యాహ అనే పాఠాలను కూడా మనం నేర్చుకున్నాం. అదేవిధంగా షష్ఠీ విభక్తి పాఠాలు అంటే బాలకః, బాలకస్య, అదేవిధంగా మహిళా, మహిళాయాః, లేఖనీ, లేఖన్యాః, పుస్తకం, పుస్తకస్య, దశరథః, దశరథస్య అనే పాఠాలను కూడా మనము నేర్చుకున్నాం. అదేవిధంగా వయం ఆవశ్యకం అంటే సంస్కృతంలో ఆవశ్యకం, ధనం ఆవశ్యకం, జ్ఞానం ఆవశ్యకం. ఈ ఆవశ్యకమైనటువంటి పదాన్ని ఏ విధంగా వాక్య నిర్మాణం చేయొచ్చు? మనుష్యానం కృతే కిం కిం ఆవశ్యకం భవతి. ఇప్పుడు జలం ఆవశ్యకం, నాకు నీళ్ళు అవసరం అంటే సంస్కృతంలో ఏమైనా సింపుల్గా జలం ఆవశ్యకం. నాకు జ్ఞానం ఆవశ్యకం అంటే జ్ఞానం ఆవశ్యకం, జ్ఞానము కావాలను అంటే జ్ఞానం ఆవశ్యకం. పుస్తకం కావాలి, పుస్తకం ఆవశ్యకం. అదేవిధంగా టిప్పణి ఉంటే టిప్పణి ఆవశ్యకీ అనాలి. ఆవశ్యక, ఆవశ్యకీ, ఆవశ్యకం అని నేర్చుకున్నాం. మాత ఆవశ్యకి, పిత ఆవశ్యక, పుస్తకం ఆవశ్యకం ఈ విధంగా మనం నేర్చుకున్నాం. అదేవిధంగా మాస్తు అంటే వద్దు, పర్యాప్తం అంటే చాలు, ధన్యవాదః అంటే మనము థ్యాంక్ యూ అని చెప్తాం ఆంగ్ల భాషలో, అది సంస్కృతంలో ధన్యవాదః అంటాం. స్వాగతం అనేది కూడా నేర్చుకున్నాం. అదేవిధంగా మనం కొన్ని క్రియాపదాలు కూడా నేర్చుకున్నాం సంస్కృతంలో. ఏమని? గచ్చతి అంటే వెళ్తున్నాడు, ఆగచ్చతి అంటే వస్తున్నాడు, పఠతి అంటే చదువుతున్నాడు, లిఖతి అంటే వ్రాస్తున్నాడు. సహ బాలకః కిం వదామః రామాయణ శ్లోకం లిఖతి. లిఖతి అంటే వ్రాస్తున్నాడు. ఒక వాక్య నిర్మాణం చేయాలంటే సహ బాలకః రామాయణ శ్లోకం లిఖతి అంటే ఆ పిల్లవాడు రామాయణ శ్లోకాన్ని రాస్తున్నాడు. సహ బాలకః ఋగ్వేద మంత్రం పఠతి అంటే ఆ పిల్లవాడు ఋగ్వేద మంత్రం చదువుతున్నాడు. ఈ విధంగా ఆగచ్చతి, సహ బాలకః అమెరికాతః ఆగచ్చతి. ఇప్పుడు ఆ పిల్లవాడు అమెరికా నుండి వస్తున్నాడు అంటే ఏమనాలి? సహ బాలకః అమెరికాతః ఆగచ్చతి అని నేర్చుకున్నాం. ఇంకా లిఖతి, పఠతి, ఖాదతి. సహ బాలకః కిం వదామః గులాబ్ జామ్ మధురం ఖాదతి. ఖాదతి అంటే తినుచున్నాడు, లిఖతి అంటే వ్రాస్తున్నాడు, ఆగచ్చతి అంటే వస్తున్నాడు, పఠతి అంటే చదువుతున్నాడు, లిఖతి అంటే వ్రాస్తున్నాడు, ఖాదతి అంటే తినుచున్నాడు, పిబతి అంటే త్రాగుచున్నాడు, హసతి అంటే నవ్వుచున్నాడు, అదేవిధంగా ఉత్తిష్టతి అంటే లేస్తున్నాడు, ఉపవిశతి అంటే కూర్చునుచున్నాడు, క్రీడతి అంటే ఆడుకొనుచున్నాడు. ఇవి మనం నేర్చుకున్నాం. ఈరోజు మనం నూతన పాఠం కిం నామ ఏతేషాం సర్వేషమపి బహువచన రూపాన్ని పఠామః. వీటన్నిటికి కూడా బహువచన రూపాలు ఏ విధంగా ఉంటాయో మనం తెలుసుకుందాం. మన అన్ని భాషల్లో మనం ఇంగ్లీష్లో అయితే బాయ్, బాయ్స్ అంటాం. ఆ విధంగానే సంస్కృతంలో కూడా ఏకవచనం, బహువచనం రూపాన్ని సంతి తాని సర్వాణ్యపి రూపాన్ని అద్య వాక్య సహితం పఠితుం జ్ఞాతుం చ ప్రయత్నం కుర్యామా. ఈరోజు వాక్య సహితంగా నేర్చుకోనికే ప్రయత్నం చేద్దాము. ముందుగా మనం చెప్పుకున్నాం సంస్కృతంలో బాలకః అంటే పిల్లవాడు. మరి పిల్లలు అంటే ఏమనాలి అంటే బాలకాహ అని అనాలి. బాలకః అంటే పిల్లవాడు, బాలకాహ అంటే పిల్లలు. అదేవిధంగా మనము బాలిక ఉందనుకోండి, బాలిక అంటే ఒక అమ్మాయి, ఒక పాపను మనం బాలిక అంటాం. అదేవిధంగా మరి చాలామంది పాపలు అంటే ఏమనాలి? బాలికాహ అనాలి. బాలకః, బాలికాహ, బాలకః, బాలకాహ. అదే బాలిక అంటే బాలికాహ. ఏముంటుంది? మహిళ, మహిళాహ. మహిళ అంటే ఏంటి? ఒక మహిళ. ఏకా మహిళ తత్ర అస్తి అంటే ఒక మహిళ అక్కడ ఉంది. మహిళాహ తత్ర సంతి అంటే మహిళలు చాలామంది అక్కడ ఉన్నారు అని ఈ విధంగా వాక్య నిర్మాణం వస్తుంది. బాలకః అస్తే బాలకాహ సంతి అంటాం. బాలకః అస్తి అంటే పిల్లవాడు ఉన్నాడు, బాలకాహ సంతి అంటే పిల్లలు ఉన్నారు. అదేవిధంగా బాలికా అస్తి అంటే అమ్మాయి ఉన్నది, బాలికాహ సంతి.
అంటే అమ్మాయిలు ఉన్నారు. ఈ విధంగా మనం చూసినట్లయితే అదేవిధంగా ఇప్పుడు మహిళా అస్తి మహిళాహ సంతి అని మహిళా అస్తి అంటే మహిళ ఉన్నది, మహిళాహ సంతి అంటే మహిళలు ఉన్నారు. అదేవిధంగా మనము ఇప్పుడు పుస్తకం అన్నాం అనుకోండి, పుస్తకం ఏమవుతుంది, పుస్తకాని అవుతుంది. పుస్తకం పుస్తకాని బహువచన రూపం, పుస్తకం పుస్తకాని, పుస్తకం అస్తి పుస్తకాని సంతి అంటే బాలకః అన్నప్పుడు బాలకాహ అవుతుంది, మహిళ అన్నప్పుడు మహిళాహ అవుతుంది. అదే పుస్తకం అన్నప్పుడు కమ్ అనే ఎండింగ్లో అమ్మనే వచ్చినప్పుడు పుస్తకాని అవుతుంది. నక్షత్రం నక్షత్రాని, నేత్రం నేత్రాని, నేత్రం అస్తి నేత్రాని సంతి, ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా ఇంకొకటి మనం చూసుకున్నట్లయితే తత్ర తావత్తు సరస్వతి ఉందనుకోండి, దాని బహువచన రూపం ఎలా అవుతుంది అంటే సరస్వతి సరస్వత్యః, త్యః అని ఎండింగ్లో వస్తుంది. సరస్వతి సరస్వత్యః అంటే సరస్వతి అంటే ఒక సరస్వతి అస్తి అంటే ఒక సరస్వతి అక్కడ ఉన్నది, సరస్వత్యః సంతి అంటే చాలామంది సరస్వతులు అక్కడ ఉన్నారు. పార్వతి పార్వత్యః అని అవుతుంది. లక్ష్మి లక్ష్మ్యః, లక్ష్మీ వస్తుంది, లక్ష్మ్యః అవుతుంది. అదేవిధంగా లేఖని అంటాం, లేఖని అంటే పెన్, లేఖని అస్తి అంటే ఒక పెన్ను అక్కడ ఉన్నది. అదే పెన్నులు అక్కడ ఉన్నాయి అంటే ఏమనాలి, లేఖన్యః సంతి, లేఖనీ అస్తి లేఖన్యః సంతి, అంకనీ అస్తి అంకన్యః సంతి, అంకనీ అస్తి అంటే పెన్సిల్ అక్కడ ఉన్నది, అంకన్యః సంతి అంటే పెన్సిల్స్ ఆర్ దేర్, పెన్సిల్ ఈజ్ దేర్ పెన్సిల్స్ ఆర్ దేర్ అని అంటాం ఇంగ్లీష్లో. పెన్ను అక్కడ ఉన్నది, లేఖని తత్ర అస్తి, పెన్నులు అక్కడ ఉన్నాయి, లేఖన్యః తత్ర సంతి, ఈ విధంగా ఉంటుంది. ఒకసారి బాలకః అన్నప్పుడు బాలకాహ అని నేర్చుకున్నాం, బాలికా అన్నప్పుడు బాలికాహ అవుతుంది నేర్చుకున్నాం. అదేవిధంగా పుస్తకం అన్నప్పుడు బహువచన రూపం ఏమవుతుంది, పుస్తకాని అవుతుంది. అదేవిధంగా సరస్వతి అన్నప్పుడు సరస్వత్యః అని అవుతుంది. అంతేగా మరొక ఈ విధంగా ఉంటుంది. మరొక నూతన పాఠం ఏం పఠామహ మనం నేర్చుకున్నాం, స్టార్టింగ్ సహా అని నేర్చుకున్నాం. సహా అంటే అతడు, మరి వారు అంటే ఏమన్నా సాంస్క్రిట్లో తే అంటాం. సహ అస్తి అంటే అతడు ఉన్నాడు, తే సంతి అంటే వారు ఉన్నారు. సహ అస్తి అంటే ఈజ్ దేర్, తేస్ అంటే దే ఆర్ దేర్, వారు అక్కడ ఉన్నారు. మనం చెప్పాలనుకుంటే సాంస్క్రిట్లో తే తత్ర సంతి, అతడు అక్కడ ఉన్నాడు అంటే సహ తత్ర అస్తి, వారు అక్కడ ఉన్నారు అంటే తే తత్ర సంతి అని సహాకు బహువచనం తే అని అవుతుంది. సహ అంటే అతడు, తే అంటే వారు, సహ అంటే హి, తే అంటే దే అని అర్థం వస్తుంది. మరొకటి తాహ, తాహ అంటే ఇది స్త్రీలింగంలో వస్తుంది. తాహ బాలికాహ, సా బాలిక మనం నేర్చుకున్నాం, సహా సా తత్ అని, సా బాలిక తత్ర అస్తి అంటే ఆ అమ్మాయి అక్కడ ఉన్నది. మరి ఆ అమ్మాయిలు అక్కడ ఉన్నారు అంటే ఏమన్నా సంస్కృతంలో తాహ బాలికాహ తత్ర సంతి, సా మహిళ తత్ర అస్తి ఆ మహిళ అక్కడ ఉన్నది. మరి ఆ మహిళలు అక్కడ ఉన్నారు అంటే ఏమన్నా సంస్కృతంలో తాహ బాలికాహ తత్ర సంతి, సాహ మహిళాహ తాహ మహిళాహ తత్ర సంతి, సా మహిళ తత్ర అస్తి, బహువచనము తాహ మహిళాహ తత్ర సంతి అంటే ఆ మహిళలు అక్కడ ఉన్నారు. సాకు బహువచనం తాహ అని అవుతుంది, సహకు తే, సా అంటే ఆమె అని చెప్పుకున్నాం, తాహ అంటే వారు అని అర్థం వస్తుంది, తాహ మహిళాహ అంటే ఆ మహిళలు అని అర్థం వస్తుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే పుస్తకం ఉందనుకోండి, తత్తుకు బహువచనం ఏమవుతుంది, తాని, తత్ పుస్తకం తాని పుస్తకాని, ఈ విధంగా తత్ పుస్తకం తత్ర అస్తి ఆ పుస్తకం అక్కడ ఉన్నది. మరి ఆ పుస్తకాలు అక్కడ ఉన్నాయి అంటే ఏమనాలి, తాని పుస్తకాన్ని తత్ర సంతి, తత్ పుస్తకం తత్ర అస్తి అంటే ఆ పుస్తకం అక్కడ ఉన్నది, ఆ పుస్తకాలు అక్కడ ఉన్నాయంటే తాని పుస్తకాన్ని తత్ర సంతి. ఏవం ఆగచ్చంతి, తాని వాహనాన్ని తత్ర సంతి, తత్ వాహనం తత్ర అస్తి అంటే ఆ వాహనం అక్కడ ఉన్నది, తాని వాహనాన్ని తత్ర సంతి ఆ వాహనాలు అక్కడ ఉన్నాయి అని అవుతుంది. సహ తే అవుతుంది, సా తాహ బహువచనం అవుతుంది. అదేవిధంగా తత్ అనే దానికి బహువచనం తాని అని అవుతుంది సంస్కృతంలో. అదేవిధంగా మనం చూసినట్లయితే ఏషః ఉంది, ఏషః అంటే ఇతడు, ఏతే అంటే వీరు, ఏషః అంటే ఇతడు, ఏతే ఏషః అత్ర అస్తి అంటే ఇతడు ఇక్కడ ఉన్నాడు. మరి వీరు ఇక్కడ ఉన్నారు అంటే ఏమనాలి, ఏతే అత్ర సంతి, ఏతే అత్ర సంతి, ఏతే బాలకాః అత్ర సంతి, ఏషః బాలకః అత్ర అస్తి అంటే ఈ పిల్లవాడు ఇక్కడ ఉన్నాడు, ఏతే బాలకాః అత్ర సంతి ఈ పిల్లవారు ఇక్కడ ఉన్నారు, ఈ పిల్లలు ఇక్కడ ఉన్నారు అని అర్థం వస్తుంది. అదేవిధంగా మన స్త్రీలింగ వాక్యాన్ని మనం చేయాలనుకుంటే ఏషా బాలిక అత్ర అస్తి అంటే ఈ అమ్మాయి ఇక్కడ ఉన్నది. మరి ఈ అమ్మాయిలు ఇక్కడ ఉన్నారు అంటే సంస్కృతంలో ఏమనాలి, ఏతాహ బాలికాః అత్ర సంతి, ఏషా బాలిక అత్ర అస్తి అంటే ఈ అమ్మాయి ఇక్కడ ఉన్నది, ఈ అమ్మాయిలు ఇక్కడ ఉన్నారు అంటే ఏతాహ బాలికాః అత్ర సంతి అని అనాలి. అదేవిధంగా మనం ఏషాకు బహువచనం ఏమని చెప్పుకున్నాం, ఏతే అవుతుంది, ఏషాకు ఏతే, ఏషా అనే దానికి కిమవుతుంది, ఏతాహ అని అవుతుంది,
ఏతాః బాలికాః, ఏషా బాలిక అత్ర అస్తి, ఏషా బాలిక అత్ర అస్తి, ఏతాః బాలికాః అత్ర సంతి. ఈ అమ్మాయిలు ఇక్కడ ఉన్నారు. ఏతత్ ఉందనుకోండి, ఏతత్ నేర్చుకున్నాం మనం. ఏషః, ఏషా, ఏతత్ అని నేర్చుకున్నాం. ఇక్కడ ఏషఃకు బహువచనం ఏతే, అదేవిధంగా ఏషాకు బహువచనం ఏతాః, మరి ఏతత్కు బహువచనం ఏతాని. ఏతత్ పుస్తకం అత్ర అస్తి అంటే ఈ పుస్తకం ఇక్కడ ఉన్నది. మరి ఈ పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి అంటే ఏమన్నా సంస్కృతంలో ఏతాని పుస్తకాన్ని అత్ర సంతి, ఏతాని పుస్తకాన్ని అత్ర సంతి. ఏతత్ పుస్తకం అత్ర అస్తి, ఈ పుస్తకం ఇక్కడ ఉన్నది. ఏతాని పుస్తకాన్ని అత్ర సంతి అంటే ఈ పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి. ఈ విధంగా వాక్య నిర్మాణం ఉంటుంది. మరో కొత్త పాఠం చూద్దాం. భవాన్ అని నేర్చుకున్నాం. భవాన్ అంటే నీవు, మరి మీరు అంటే ఏమనాలి? భవంతః. నీవు మీరు అనే పాఠం నేర్చుకుంటున్నాం ఇప్పుడు. భవాన్ అంటే నీవు, భవంతః అంటే మీరు. భవాన్ తత్ర అస్తి, నీవు అక్కడ ఉన్నావు. భవంతః తత్ర సంతి, మీరు అక్కడ ఉన్నారు, మీరందరూ అక్కడ ఉన్నారు. ఈ విధంగా భవాన్కు బహువచనం భవంతః అని అవుతుంది. అదేవిధంగా భవతి అనేది ఉంటుంది, దానికి బహువచనం ఏమవుతుందంటే భవత్యః అవుతుంది. భవతి, భవతి అనే స్త్రీలింగంలో వాడతాం మనం. ఈ భవతికి బహువచనం భవత్యః. భవతి తత్ర అస్తి, భవత్యః తత్ర సంతి అంటే నీవు అక్కడ ఉన్నావు, మీరు అక్కడ ఉన్నారు. స్త్రీలింగంలో వచ్చినప్పుడు మనం భవతి వాడతాం. ఈ విధంగా మనకు భవాన్కు బహువచనం భవంతః, భవతికి బహువచనం భవత్యః అని వస్తుంది. మరి అహం అని నేర్చుకున్నాం కదా, ఈ అహంకు బహువచనం ఏమొస్తుంది అంటే వయం. అహం అస్మి అంటే నేను ఉన్నాను, వయం స్మః అంటే మేము ఉన్నాము. అహం పఠామి అంటే నేను చదువుతున్నాను, వయం పఠామః అంటే మేము చదువుతున్నాము అర్థం వస్తుంది. ఈ విధంగా బహూని వాక్యన్వయం రచయితుం శక్నుమః. ఇంతకుముందు నేర్చుకున్నాం కదా, ఏమని మన క్రియాపదాలు నేర్చుకున్నాం. ఏమని? గచ్చతి అని, సహ గచ్చతి, తే గచ్చంతి. ఈ విధంగా బహువచన రూపాలు ఉంటాయి. ఇప్పుడు మనం వయం అనేటువంటి పాఠం మనము నేర్చుకున్నాం. వయం పఠామః, వయం పఠామః, వయం లిఖామః, వయం శృణ్మః అంటే మనం విందాము, వయం గచ్చామః మనం వెళ్దాము. ఈ విధంగా మనం సంస్కృత భాషలో వాక్య నిర్మాణం కర్తుం శక్నుయామ. మరికొన్ని ఇదానీ వయం పశ్యత్ రూపాన్ని, బహువచన రూపాన్ని అత్రాహం చాటు స్ఫోరకపత్రాణం మాధ్యమేన బహువచన రూపాన్ని పాఠయామి. ఇదని మేము సావధాన చిత్తేన స్ఫోరకపత్రాన్ని పశ్యామః. ఈరోజు మనం నేర్చుకునేటువంటి అంశం ఏంటి అంటే సంస్కృతంలో ఏకవచనం బహువచనం పాఠాలు ఉన్నాయి, ఆ పాఠం మనం నేర్చుకుంటున్నాం. ఇక్కడ చూడండి, భవాన్ అంటే నీవు. ఈ భవాన్కు బహువచనం ఏమవుతుంది? భవంతః అవుతుంది. భవాన్ అంటే నీవు, భవంతః అంటే మీరు. అదేవిధంగా భవతి అంటే నీవు, భవత్యః అంటే మీరు. ఇది స్త్రీలింగంలో వాడతాం. భవతి మహిళా అస్తి, భవత్యః మహిళాః సంతి. ఇక్కడ ఏమని చెప్పుకున్నాం? భవాన్ బాలకः అస్తి, నీవు పిల్లవాడువు. అదే భవంతః బాలకాః సంతి, మీరు పిల్లలు అని అర్థం వస్తుంది. భవతి బాలికా అస్తి, నీవు అమ్మాయివి. భవత్యః బాలికాః సంతి, మీరు అమ్మాయిలు అనే విధంగా వాక్య నిర్మాణం ఉంటుంది. ఈ సహాకు బహువచనం ఏమొస్తుంది? తే వస్తుంది. సహ అంటే అతడు, తే అంటే వారు. సహ బాలకः అస్తి, అతడు పిల్లవాడు. తే బాలకాః సంతి, వారు పిల్లలు. అదేవిధంగా ఏషహాకు బహువచనం ఏతే. ఏషః అంటే పిల్లవాడు, ఏతే అంటే పిల్లలు. ఇది కహ అన్నం, ఇది ప్రశ్న. కహకు అంటే కహ అంటే ఎవరు? కహ బాలకః, ఏ పిల్లవాడు అంటే బహువచనం ఏమవుతుంది? కే బాలకః తత్ర సంతి. కహ బాలకః తత్ర అస్తి, ఏ పిల్లవాడు అక్కడ ఉన్నాడు అంటే అదేవిధంగా ప్రశ్న కూడా బహువచన ప్రశ్న అడగాలనుకుంటే కే బాలకాః తత్ర సంతి. కహ బాలకః తత్ర అస్తి, సహ బాలకः తత్ర అస్తి. కే బాలకాః తత్ర సంతి, తే బాలకాః తత్ర సంతి అని ఉంటుంది. ఈ సాకు బహువచనం తాహ అని ఇప్పటిదాకా మనం నేర్చుకున్నాం. సాకు బహువచనం తాహ, సా బాలిక, తాహ బాలికాః అని ఉంటుంది. మరొక చూద్దాం. ఏషా ఉంది, బహువచనం కిం భవతి? ఏతాః. ఏషా బాలిక, ఏతాః బాలికాః. ఏషా లేఖని, ఏతాః లేఖన్యః. ఏషా సరస్వతి, ఏతాః సరస్వత్యః అని నేర్చుకున్నాం. ప్రశ్న ఏమొస్తుంది? కా అని వస్తుంది. కా బాలిక తత్ర అస్తి, ఏ అమ్మాయి అక్కడ ఉన్నది అంటే సా కిం వదామః? ప్రశ్న కాహ బాలికాః, బహువచన ప్రశ్న అడగాలనుకుంటే కాహ బాలికాః తత్ర సంతి, కాహ బాలికాః తత్ర సంతి. కా బాలికా తత్ర అస్తి, కాహ బాలికాః తత్ర సంతి. కా మహిళా తత్ర అస్తి అంటే ఏ మహిళ అక్కడ ఉన్నది. కాహ మహిళాః తత్ర సంతి అంటే ఏ మహిళలు అక్కడ ఉన్నారు. ఈ విధంగా ప్రశ్న ఉంటుంది. ఉత్తరం కిం భవతి? కా బాలిక తత్ర అస్తి అంటే దగ్గరుంటే ఏషా బాలిక అత్ర అస్తి, సా బాలిక తత్ర అస్తి. దూరం ఉంటే తాహ బాలికాః తత్ర సంతి, దగ్గరుంటే ఏతాః బాలికాః అత్ర సంతి అని చెప్పుకుంటే సరిపోతుంది. తత్తుకు ఏమవుతుంది? బహువచనం తాని అవుతుంది. అదేవిధంగా కిం ప్రశ్న వేసేటప్పుడు కిమ్కు బహువచనం ఏమవుతుంది? కాని. కిం పుస్తకం పఠతి, తత్ పుస్తకం పఠామి.
రామాయణ పుస్తకం పఠామి, కాని పుస్తకాన్ని పఠతి एवं साहित्यपुस्तकानि पठामि, काव्यपुस्तकानि पठामि। किं पुस्तकं पठति? रामायण रसायनशास्त्रपुस्तकं पठामि। कानि पुस्तकानि भवान् पठति? भवान् वचने पठति वस्तुनि, भवन्तः वस्ते पठन्ति, एवं भवति। कानि पुस्तकानि भवन्तः पठन्ति అని కూడా వాక్య నిర్మాణం చేసుకోవచ్చును. భవాన్ పఠతి, భవంతః పఠంతి. నీవు చదువుతున్నావు, నువ్వు ఏమి పుస్తకాలు చదువుతున్నావు? అదేవిధంగా భవాని కాని పుస్తకాన్ని భవాన్ పఠతి, కాని పుస్తకాన్ని భవంతః పఠంతి అని మనం వాక్య నిర్మాణం చేసుకోవచ్చును. కింకు బహువచనం కాని అని అవుతుంది. ఏతత్కు బహువచనం ఏతాని, ఏతత్ పుస్తకం అస్తి, ఏతాని పుస్తకాన్ని సంతి, ఈ విధంగా ఉంటుంది. అహంకు బహువచనం వయం అవుతుంది. అహం అంటే నేను, వయం అంటే మేము. అహం పఠామి, వయం పఠామః అనేటువంటి किं वदामः अत्र बहुवचन रूपाणि सन्ति. इदानीं वयं पूर्वेकवारं तत्र एकं नूतनम् अभ्यासं कुर्मः. अभ्यासं किमित्युक्ते अहं पूर्वम् उक्तवान् आसं तत्र धातवः भवन्ति, गच्छति गच्छन्ति, वाటి యొక్క बहुवचन रूपाणि अपि वयम् इदानीम् अत्र वयं पश्यामः. किं भवति इत्युक्ते संस्कृतभाषायां भाषणम् अत्यन्तं सरलं भवति. धातूनां वयं किं वदामः सरलरूपाणि, ఏకవచన బహువచన రూపాన్ని కథం భవంతి ఇది వయం పశ్యామः. ఇప్పుడు సహ గచ్చతి బహువచనం తే గచ్చంతి. సహ గచ్చతి అంటే వాడు వెళ్తున్నాడు, తే గచ్చంతి అంటే వారు వెళ్తున్నారు. అహం గచ్చామి నేను వెళ్తున్నాను, వయం గచ్చామః మేము వెళ్తున్నాము అని పాఠం ఉంటుంది. అదేవిధంగా మనము ప్రార్థనలు ఏమంటాం? గచ్చతు, గచ్చతు అంటే వెళ్ళు, చెప్పుకున్నాం కదా. గచ్చతు అంటే వెళ్ళు, పఠతు అంటే చదువు, లిఖతు అంటే వ్రాయు, రిక్వెస్ట్ అంటాం కదా. కృపయా భవాన్ లిఖతు, దయచేసి నువ్వు వ్రాయు, కృపయా భవాన్ గచ్చతు, దయచేసి నువ్వు వెళ్ళు అనాలి. అదే బహువచనం ఏమవుతుంది? గచ్చంతు అవుతుంది. భవాన్ గచ్చతు, భవంతః గచ్చంతు, సహ గచ్చతు, తే గచ్చంతు. అదేవిధంగా సా గచ్చతు, తాహ గచ్చంతు, తత్ గచ్చతు, తాని గచ్చంతు. ఈ విధంగా ఏకవచనం బహువచన రూపాన్ని భవంతి. గచ్చతికి గచ్చంతి, సహ గచ్చతి, తే గచ్చంతి, అహం గచ్చామి, వయం గచ్చామః, సహ గచ్చతు, ఇక భవాన్ గచ్చతు, భవంతః గచ్చంతు అని రూపాన్ని ఏతాదృశ రూపేణ భవంతి. ఇది అద్యతన పాఠः अस्ति. ఇదాनीम् అహం కక్షాం అత్ర ఏవ స్థగయామి. ఈరోజు మనం ఈ యొక్క క్లాస్ని ఇక్కడే ముగించుకుందాము. ఆదౌ తావత్ ఈ గచ్చతి, గచ్చంతి, గచ్చామి, గచ్చామః, గచ్చతు, గచ్చంతు అని మనం నేర్చుకున్నాం కదా. వీటిని లఘు సంభాషణ రూపేణ, సంస్కృత సంభాషణం అత్యంత आवश्यकं भवति. సంస్కృత సంభాషణమేవ అస్మాకం భారతదేశస్య మహత్త ఐశ్వర్యం అస్తి. ఈ రోజుల్లో కూడా సంస్కృతంలో అనర్గళంగా సంభాషించేటువంటి లఘు లఘు బాలాహ సంతి, తరుణాహ సంతి, ప్రౌఢజనాహ సంతి. సంస్కృతంలో కూడా మన భారతీయులందరూ కూడా సమన్వితాహ జనాహ భవేయుః. సంస్కృతంలో సంభాషణ ఇత్యుక్తే భారతదేశస్య యొక్క గౌరవాస్పద విషయः అస్తి. ఎప్పుడో కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో జనాహ సర్వేపి సర్వత్ర విశ్వే ఇవ సంస్కృతేన వార్తాలాపం నిత్య వ్యావహారిక భావాన్ సర్వానపి సంస్కృతేన ఏవ అభివ్యంజయంతి స్మ. సంస్కృతం మాటలు మనం చెప్పుకున్నాం. ఈ కలియుగంలో కూడా బహవః జనాः ఇదాनीन्तन కాలే సంస్కృతేన సంభాషమానాः సంతి. తత్ భారతస్య ఏకం సంస్కృతేః రక్షణం ఇది భావయేమ. ఇప్పుడు మనము కూరగాయల మార్కెట్ వెళ్ళినప్పుడు సంస్కృతంలో ఎలా మాట్లాడాలో ఒక చిన్న సంభాషణ విందాం. సంభాషణస్య శీర్షిక అస్తి శాఖ ఆపనః. శాఖాపనః అంటే కూరగాయల, ఆపనః అంటే షాప్, కూరగాయల షాప్ని శాఖాపనః అంటాం. ఇందులో మనం నేర్చుకునేటువంటివి ఆవశ్యకం, పర్యాప్తం, మాస్తు, స్వీకరోతు అనేటువంటి కొన్ని పదాలని. ఆవశ్యకం అంటే కావాలి, పర్యాప్తం అంటే చాలు, మాస్తు అంటే వద్దు, స్వీకరోతు అంటే తీసుకో అనేటువంటి పదాలు ఇందులో వాక్యంలో నిర్మాణం చేసి మనము ఈ యొక్క సంభాషణ తయారు చేయడం జరిగింది. సంభాషణ నిర్మాణం అభవత్. అదే పశ్యామः. ఫస్ట్ ఆపనిక అంటే ఆపనిక అంటే ఏంది? అక్కడ అమ్మేవాడు ఇలా అంటున్నాడు. ఏమని అంటే ఆగచ్చతు కిం ఆవశ్యకం, ఆగచ్చతు అంటే రండి, కిం ఆవశ్యకం ఏమి కావాలి అని శాఖ ఆపనిక వదతి. అప్పుడు మహిళ ఇలా అంటుంది, ఏతస్య కూష్మాండస్య 1 కిలో పరిమితస్య కతి రూప్యకాని. ఏతస్య కూష్మాండస్య ఈ గుమ్మడికాయ యొక్క 1 కిలో పరిమితస్య అంటే 1 కిలో పరిమితం యొక్క గుమ్మడికాయ యొక్క కతి రూప్యకాని అంటే హౌ మచ్ అని అడుగుతాం కదా, ఎంత అవుతుంది, 1 కిలోకు ఈ గుమ్మడికాయ ఎంత అవుతుంది అని సంస్కృతంలో అడిగింది. ఏతస్య కూష్మాండస్య 1 కిలో పరిమితస్య కతి రూప్యకాని. కతి రూప్యకాని 1 కిలో పరిమితస్య బహు సరళమస్తి సంస్కృతేన. 1 కిలో పరిమితస్య ఏతస్య కూష్మాండస్య కతి రూప్యకాని.
ఒక కిలోకి కూష్మాండకి ఎంత అవుతుంది అని అంటే ఆపనిక తస్య కిలో పరిమితస్య 8 రూప్యకాణి. ఇది ఒక కిలోకు 8 రూప్యకాణి అంటే 8 రూపాయలు. 1 కిలో పరిమితస్య కూష్మాండస్య కేవలం 8 రూప్యకాణి, కేవలం 8 రూపాయలు మాత్రమే అని సంస్కృతంలో సహా సమాధానం చెప్తున్నాడు. అదే అప్పుడు మహిళ అంటుంది అర్ధ కిలో పరిమితం ఆలుకం దదాతు. కూష్మాండస్య అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఆలుకం అడుగుతుంది. అర్ధ కిలో పరిమితం ఆలుకం దదాతు. ఆలుకం అంటే ఆలుగడ్డ. అర్ధ కిలో పరిమితం ఆలుకం దదాతు. ఒక 1/2 kg ఆలుకం అంటే ఆలుగడ్డ ఇవ్వండి. అదే ఆపనిక కూష్మాండం మాస్తువా. ఆ కూష్మాండం పృష్టు అనంతరం ఆలుకం పృచ్చతి ఖలు. అందుకే ఆపనిక అంటారు కూష్మాండం మాస్తువా ఆదో తవత్ భవతి కూష్మాండం పృష్టవతి ఖలు. నువ్వు ముందు గుమ్మడికాయని అడిగావు కదా, ఇదానికి కిమర్థం ఆలుకం పృచ్చతి, కూష్మాండం మాస్తువా, కూష్మాండం వద్దా అని ఆ శాఖ ఆపనిక అంటాడు. అంటే అప్పుడు మహిళ అంటుంది కిలో ద్వయమితం పశ్యతు. కిలో అభ్యాసం కుర్మः చేత్ अस्माकं जिह्वा संस्कृत अनुकूला जिह्वा भवति. अभ्यासेनैव खलु आङ्ग्लभाषायां दीर्घानि वाक्यानि वयं लीलया वदेम. केन అభ్యాసేన మేము సర్వమపి సాధయితుం శక్నుయామ. ఈ సంస్కృతంలో కూడా చూడండి, కిలో ద్వయమితం కూష్మాండం, 1 కిలో పరిమితం గృంజనకం, అర్ధ కిలో మహామరీచికాం చ దదాతు. అంటే ఏంటి? కిలో ద్వయ పరిమితం కూష్మాండం అంటే 1 కిలో ద్వయ పరిమితం 2 కిలోల కూష్మాండాన్ని ఇవ్వండి. 1 కిలో పరిమితం అంటే 1 కిలో గృంజనకం అంటే క్యారెట్ని ఇవ్వండి. అర్ధ కిలో మహామరీచికాం చ దదాతు. మహామరీచిక అంటే దొడ్డు మిరపకాయ, ఒక అర్ధ కిలో 1/2 kg మహామరీచికని ఇవ్వండి. వృంతాకమపి 1 కిలో పరిమితం దదాతు. వృంతాకం అపి అంటే వంకాయ కూడా 1 కిలో వంకాయ కూడా ఇవ్వండి. దాని సంస్కృతంలో ఏమంటే మనం వృంతాకం అపి 1 కిలో పరిమితం దదాతు. విండీనకాని నష్టానికలు. విండీనకం అంటే ఏంటి సంస్కృతంలో? బెండకాయ. విండీనకాని నష్టానికలు. ఈ విండీనకాలు, ఈ బెండకాయలు ఖరాబ్ అయి ఉన్నాయి కదా. ఉత్తమాని ఆనితవాన్ కిం. మంచి విండీనకాని చూడండి పదం ఎలా ఉందో. విండీనకం సరళనే ఆగచ్చతి. విండీనకాని నష్టానికలు, విండికలు ఖరాబ్ అయి ఉన్నాయి కదా. ఉత్తమాని నా అనితవాన్వా, మంచివి తేలేదా అని ప్రశ్న. అప్పుడు ఆపనిక ఉత్తమాని విండీనకాని స్యూతే ఏవ సంతి. అంటే మంచి విండీనకలు బెండకాయలు స్యూతే ఏవ సంతి. స్యూతే అంటే స్యూతంలో బ్యాగ్లోనే ఉన్నాయి. ఆవశ్యకం కిం కావాలా ఏమి? అప్పుడు మహిళ కిలో మాత్ర పరిమితం దదాతు. ఉత్తమాన్ని విండినకాని కిలో మాత్ర పరిమితం దదాతు. కిలో మాత్ర పరిమితం దదాతు అంటే 1 కిలో ఇవ్వండి. ఆహత్య కతి రూప్యకాని ఇతి వదతు శీఘ్రం గంతవ్యం. ఆహత్య అంటే అన్నీ కలిపి కతి రూప్యకాని ఎంత అయింది, ఎంత అమౌంట్ అయింది, శీఘ్రం వదతు తొందరగా చెప్పు, గంతవ్యం అస్తి అంటే ఇంటికి వెళ్ళిపోవాలి అని అంటుంది. అప్పుడు ఆపనిక వదతి ఆహత్య 75 రూప్యకాని. మొత్తం కలిపి 75 రూప్యకాని అంటే 75 రూపీస్ అయ్యాయి. 75 రూప్యకాని. కారవేల్లం మాస్తువా. కాకరకాయ. కారవేల్లం అంటే కాకరకాయ. కారవేల్లం మాస్తువా, కాకరకాయ వద్దా. అప్పుడు మహిళ తిక్తం ఇత్యతః కారవేల్లం మమ గృహే న ఖాదంతి. తిక్తం ఇత్యతః అంటే చేదుగా ఉంటుంది కావున కారవేల్లం మమ గృహే న ఖాదంతి అంటే కారవేల్లం కాకరకాయని మా ఇంట్లో తినరు. పర్యాప్తం ఇంతే చాలు. అస్మిన్ సూతే సర్వాణి స్థాపయతు. సర్వాణి శాకాని యాని శాకాని మయా క్రీతాని వర్తంతే. ఏ శాకాలు నేను కొన్నాను కూరగాయలు దాని సర్వాణి స్యూతే స్థాపయంతు అంటే బ్యాగులో పెట్టండి. ధనం స్వీకరోతు డబ్బు తీసుకొని 100 రూప్యకాని దదాతి 100 రూపాయలు ఇస్తుంది. అప్పుడు ఆపనిక పరివర్త నాస్తికిం చేంజ్ లేదా. ఇది అస్తు చేంజ్ అపి అస్తి. పరివర్త అస్తి. పరివర్త అంటే చేంజ్ అస్తి అహం దదామి ఇది. సా మహిళా కిం కరోతి 75 రూప్యకాని దదాతి. ఏతాదృశరూపేణ సంభాషణమస్తి. అహం కేవలం సంభాషణ పఠిత్వా శ్రుత్వా కార్యక్రమం అత్ర एव स्थगयामि. एकवारं पश्यन्तु. शाकापनः आपनिकः आगच्छतु. किम् आवश्यकं? महिला एतस्य कूष्माण्डस्य 1 किलो परिमितस्य कति रूप्यकाणि? आपनिकः वदति तस्य किलो परिमितस्य 8 रूप्यकाणि इति वदति. महिला अर्ध किलो परिमितम् आलुकं ददातु. एवम् आपनिकः तदा वदति कूष्माण्डः मास्तु वा.
इति महिला वदति किलोद्वयपरिमितं किलोद्वयमितं कूष्माण्डम् 1 किलो परिमितं गृञ्जनकम् अर्ध किलो महामरीचिकां च ददातु वृन्ताकम् अपि 1 किलो परिमितं विण्डिनकानि नष्टानि खलु 1 किलो परिमितं किं वदामः तत् वृन्ताकमपि 1 किलो परिमितं ददातु వంకాయ కూడా ఇవ్వండి విండినకాని నష్టాని ఖలు ఉత్తమాని ఆనీతవాన్ కిం आपणिकः उत्तमानि विण्डिनकानि स्यूते एव सन्ति आवश्यकं किं महिला किलो मात्रपरिमितं ददातु आहत्य कति रूप्यकाणि इति वदतु शीघ्रं गन्तव्यम् एवं महिला पुनः वदति आपणिकः वदति आहत्य 75 रूप्यकाणि आपणिकः वदति आहत्य 75 रूप्यकाणि रूप्यकाणि कारवेल्लं मास्तु वा इति वदति महिला तिक्तम् इत्यतः कारवेल्लं मम गृहे न खादन्ति पर्याप्तम् अस्मिन् स्यूते सर्वाणि स्थापयतु धनं स्वीकरोतु आपणिकः वदति परिवर्तः नास्ति किं तदा अस्तु स्वीकरोतु इति महिला धनं दत्वा ततः निर्गच्छति एतादृशरूपेण वयं नित्यजीवने संस्कृतेन अपि आपणिकैः मात्रा सह पित्रा सह भ्रात्रा सह मित्रैः सह नित्यं व्यवहारमपि कर्तुं यदि अभ्यासं कुर्मः सर्वमपि वयं अभ्यासमाध्यमेन सर्वं साधयितुं शक्नुयाम इति उक्त्वा अहम् अत्र एव 95 न्यूस् पक्षतः यः संस्कृतसम्भाषणस्य प्रचाराय प्रसाराय च यं कार्यक्रमं वयं कुर्वन्तः स्मः तद् कार्यक्रमम् इदानीम् अद्यतनकार्यक्रमम् अत्रैव स्थगयामि मित्राणि अहं निवेदयामि यत् ఈ సంస్కృతం భాషను మనం ప్రచారయేమ 95 చేసినటువంటి ఈ కృషి భవంతः सर्वेपि सब्स्क्राइब कुर्वन्तु लाइक कुर्वन्तु शेयर कुर्वन्ति बेल बटन यदस्ति खलु तदपि घण्टानादमपि नोदयन्तु एवं वयम् अत्र भागस्वामिनः भवेम प्रचारं कुर्मः प्रचारं कारयामश्च प्रसारं कुर्मः प्रसारं कारयामश्च एतादृशरूपेण संस्कृतसम्भाषण श्रवण अभ्यासः संभाषण अभ्यासः पठनाभ्यासः एवं लेखन अभ्यासं सम्यक्तया संस्कृतेन वयं कुर्मः इति उक्त्वा अहम् अयं यः कार्यक्रमः इदानीम् अत्र अस्ति अस्मिन् कार्यक्रमे उपस्थितः अस्मि खलु अत्रैव मम कार्यक्रमं स्थगयामि इति उक्त्वा अहं मम वाणीतः विरामं स्वीकरोमि धन्यवादः।